ప్రియమైన దేవుని పిల్లలారా, మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు. మరి దేవుడు మనల్ని మరొక దినంలోనికి నడిపించిన భాగ్యమును బట్టి మరి ప్రభువు గుడిక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మన యొక్క అనుదిన వాక్య భాగంలోనికి ప్రవేశించకంటే మునుపు ప్రార్థించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం నాయన. మరి గడిచిన కాలమంతా ప్రభువా కాపాడి మరొక దినాన్ని మాకు ప్రసాదించిన భాగ్యమును బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. మరి నాయన, నేటి దిన కాలంలో నీ మాటల చేత ప్రభువా మేము బలపరచబడే తండ్రి అవకాశమును దయచేస్తున్నందుకు నీకు స్తోత్రాలు తండ్రి. మరి ప్రభువా, ఏ మాటల చేత తండ్రి నేటి దిన కాలంలో మమ్మల్ని మేము బలపరచుకోవడానికి ప్రభువా నీవు ఇస్తున్నటువంటి గొప్ప దండతను బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు. నేను మాట్లాడుకుంటున్న ప్రతి మాటను ప్రభువా యోగ్యకరంగా మాట్లాడుకొని తండ్రి చెప్పుచున్నటువంటి నాకును వినుచున్నటువంటి ప్రతి బిడ్డలకు ప్రభువా ఈ మాటల చేత కాపాడుకునే భాగ్యమును దయచేస్తారని వేడుకొనిచు మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన బ్రతిమాలు వేడుకొంచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరి దీని నేటి దిన వాక్య భాగంలోనికి మనం ప్రవేశించుదాం. నేటి దిన వాక్య భాగం ఏమిటంటే, మన అంశము అంతరించని అందము నీకున్నదా నాకున్నదా. ఈరోజు మన పాఠము అంశం ఏమిటంటే, మరొకసారి అంతరించని అందం నీకున్నదా నాకున్నదా. ఇది ఈరోజు మన పాఠం. మరి ఈ పాఠము అంతరించని అందం ఏ విధంగా ఉంటుంది? మనకున్న ఈ అందము ఈ భూమి మీదనే అంతరించిపోతుంది. మరి ఈ అందాన్ని మనము తీర్చిదిద్దుకోవడానికి ప్రలాపపడుచు ఉంటున్నామా? మరి లేక అంతరంగమందున్నటువంటి అందమును తీర్చిదిద్దుకోవడానికి, ఆ అందాన్ని అలంకరించుకోవడానికి మనం ఇష్టపడుతుంటున్నామా? మరి ఏ అందాన్ని మనము తీర్చిదిద్దుతూ ఉంటున్నాము? ఏ అందానికి మనము ద్వారపోస్తూ ఉంటున్నాము? ప్రాముఖ్యతను మరి భూమి మీద బ్రతుకుతూ దేనికి మనం ప్రాముఖ్యతను దయచేస్తూ ఉంటున్నాం? అంతరించిపోతున్నటువంటి ఈ అందానికి ప్రాముఖ్యతను దయచేస్తున్నామా? మరి లేక అంతరించని అందమును ద్వారపోసుకోవడానికి, వాటికి నీరు కట్టుకోవడానికి, దాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మనము మన సమయాన్ని గడుపుకుంటున్నామనే పాఠాన్ని ఈరోజు మనము శ్రద్ధగా నేర్చుకోవడానికి ఇష్టపడినట్లయితే, పరిశుద్ధ గ్రంథం నుంచి మనము నెమ్మదిగా కొన్ని మాటలను నేర్చుకోవడానికి ఇష్టపడదాం. తన గ్రంథమందు మరి అందమును గూర్చినటువంటి మాటలు దేవుడు మరి ఏమైనా రాయించి పెట్టినాడా అని మనం ఒకసారి ఆలోచన చేసుకొని పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరీక్షిస్తూ వాటిలోని సారాన్ని మనం మన కూడుక ద్వారా పోసుకునొచ్చు మన బ్రతుకులను ముందుకు కొనసాగించుకున్నాం. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనంలో ఒక మాటను చూస్తూ మనము ముందుకు కొనసాగుదాం.
సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఇక్కడ ఒక మాటను మాట్లాడడానికి ఇష్టపడుతుంటున్నాడు దేవుడు. అందము మోసకరము తెలుసు మనకు. ఈ ముఖానికి ఎన్ని రకరకాలమైనటువంటి ఔషధాలు పూస్తూ ఉంటున్నాం, రకరకాల సబ్బులు పెడుతూ ఉంటాం. ఈ ముఖాన్ని, ఈ శరీరాన్ని అందంగా తీర్చిదిద్దడానికి మరెన్నో పాటలు పడుతూ ఉంటుంటాం. ఇక్కడ మాట్లాడుతున్నాడు జ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఈ అందము మోసకరమైనటువంటిది, సౌందర్యం కూడా వ్యర్థము అంటున్నాడు. మరి ఏది కావాలి? యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చూడండి ప్రభునందు ప్రియులారా, మరి మనకు అంతరించిపోతున్నటువంటి ఈ అందాన్ని గురించి మనము సమయాన్ని లేకపోతే ఎన్ని మార్లు ఈ యొక్క చర్మాన్ని మనము శుద్ధి చేసుకున్నా ఇది అంతరించిపోయేది. ఇది అంతము వరకు యుగయుగాలు మనతో ఉండేది కాదు. ఇది వ్యర్థమైనటువంటిది. కానీ దీన్నే మనము ఇష్టపడి, దీని మీదనే మనము ఆధారపడి, అందాన్నే చూసుకుంటూ మనము మన జీవితాన్ని ముందుకు కొనసాగించుకున్నట్లయితే అది దేవునికి ఇష్టకరమైనటువంటిది కాదు అని, ఎప్పుడైతే దేవుని యందని భయభక్తులు కలిగి జీవిస్తారో అది దేవునికి ఇష్టమైనటువంటి జీవితం అని చెప్పి తన వాక్యం చేత బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. మరొక మాటను చూసుకుందాం. కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాటను మనం చూసుకుంటే దేవుడు అక్కడ కూడా కొన్ని మాటలు రాయించినాడు. 45వ అధ్యాయము 2వ వచనం. నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు, నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. సూర్యుడా, నీ కత్తి మొలను కట్టుకొనుము, నీ తేజస్సును, నీ ప్రభావమును ధరించుకొనుము. సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలుదేరుము. ఇక్కడ తన కుమారుడైనటువంటి ఆయన యొక్క స్వభావాన్ని దేవుడు తెలియపరచడానికి ఇష్టపడుతున్నాడు. నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు, నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. నిత్యము దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. అలాగనే 11వ వచనంలోనికి వద్దాం. అదే 45వ అధ్యాయం 11వ వచనంలో కూడా ఒక మాట. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. తూము కుమార్తె నైవేద్యము తీసుకొని వచ్చును,
జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెదకుదురు. అంతఃపురములలో నుండి రాజు కుమార్తె కేవలము మహిమ గలది. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరువాడు. ఏ సౌందర్యమును కోరుతాడో మనం ఈ పాఠాన్ని చూస్తూ ఉంటే, వింటూ ఉంటే మనకు అర్థమైపోతుంది. దేవుడు మన సౌందర్యమును కోరేవాడు అని కోరుకుంటున్నాడు. ఈ రాజు నీ సౌందర్యమును కోరుకొని ఉన్నాడు. మరి మన సౌందర్యము, మరి ఏ విధమైనటువంటి సౌందర్యాన్ని దేవుడు కోరుకుంటాడో కూడా మనం చూసుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో మనకు ఒక మాట కనపడుతుంది. అక్కడ 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతరంగం పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మనం ఇక్కడ నేర్చుకున్న నీ సౌందర్యమును కోరినవాడు అని మనం కీర్తనల గ్రంథంలో మనం చూసుకున్నాం కదా. మన సౌందర్యాన్ని ఏ విధంగా కోరుతున్నాడంటే, ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు గారి యొక్క మాటల చేత మనం ఒకసారి పరిశీలన చేసుకున్నట్టయితే ఆయన అంటున్నాడు, కావున మేము అధైర్యపడము. దేనికి అధైర్యపడడంట అంటే, మా బాహ్య పురుషుడు, కనబడే పురుషుడు, మా అందము మా శరీరంలో ఉన్నటువంటి భాగాలు కృషించుచున్నను. ఈ యొక్క అందము కృషించుచున్నను. ఆ అందము కృషించిపోతున్నా కానీ కూడా ఏం జరుగుతుంది? అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. జ్ఞాపకంలోనికి మాటలు మనము తీసుకుంటే ప్రభునందు ప్రియులారా, కనబడుతున్నటువంటి ఈ అందము దినదినానికి కృషించిపోయినా సరే మాకు బాధ లేదు. కానీ దినదినమునకు అంతరంగమందున్నటువంటి పురుషుడు ఏమవుతున్నాడు? దినదినము నూతన పరచబడుచున్నాడంట. మరి మన అందము, మన అంతరంగమందు ఉన్నటువంటి పురుషుడైతేనేమి, స్త్రీ అయితేనేమి, ప్రభునందు ప్రియులారా, బాహ్యమందు కనపడే అందము కాక కనపడని, చూడండి, ఆ అందము కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతరంగ పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనక క్షణమాత్రముండు సులకనని శ్రమ, ఈ క్షణం మాత్రముండు సులకనగా వచ్చే ఈ శ్రమలు, ఎందుకంటే శ్రమలను వస్తే మన బాహ్యం, మన కనపడే అందము, ఈ శరీరము కృషించి కృంగిపోతుంది కదా. శ్రమలు వచ్చినప్పుడు ఆ మాటనే వెల్లడిపరచడానికి ఇష్టపడుతున్నాడు పౌలు గారు. క్షణమాత్రముండు మా సులకనని శ్రమ మా కొరకు అంతంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఎలయనగా దృశ్యమైనవి నిత్యములు, అదృశ్యమైనవి అనిత్యములు. దృశ్యమైనటివి అనిత్యము, దృశ్యమైనవి కనపడేటివి, అదృశ్యమైనవి నిత్యమైనటువంటివి. అనిత్యము అయినటువంటిది ఇప్పుడు కనపడుతున్నటువంటి ఈ యొక్క అందము, మన శరీరము,
మరి అదృశ్యమైనటువంటివి నిత్యమైనది. మనలోనే రెండు భాగాలుగా విభజించి మాట్లాడడం జరుగుతుంది పౌలు గారు. మరి ఆ నిత్యమైనటువంటిది ఏది? ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, కనపడుతున్నటివి అనిత్యములు, మనకు అవి మనతో ఉండేటివి కాదు. అదృశ్యమైనటువంటివి నిత్యములు అని మనతో ఎంత శ్రేష్టంగా మాట్లాడడానికి ఇష్టపడుతున్నానంటే, మరి వీటిని ఏ విధంగా మనం బలపరచబడుకుంటున్నాము? మనలోనే రెండు చూపిస్తున్నాడు. ఏంటిది? అంతరంగములో ఉన్నటువంటి సౌందర్యమును, కనపడుతున్నటువంటి ఈ యొక్క సౌందర్యాన్ని. మరి ఈ రెండిటి మధ్యన మరి దేన్ని మనము అందముగా తీర్చిదిద్దుకోవడానికి ఇష్టపడుతున్నాం? అంతరంగంలో ఉన్నటువంటి అందాన్ని తీర్చిదిద్దుకోవడానికి ఇష్టపడుతున్నామా? బహిరంగంగా కనబడుతున్నటువంటి ఈ అందాన్ని తీర్చిదిద్దడానికి మనం ఇష్టపడుతున్నామని ఒకసారి గుర్తుకు తీసుకోవాలని దేవుని పేరట ఈ మాటలు చెబుతూ ఉంటున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ మాటల చేత మనం ఖచ్చితంగా బలపరచబడి, ఎందుకంటే నేటి దిన కాలాన్ని మనం ఒకసారి జ్ఞాపకంలోనికి తీసుకుంటే, నీటి మీది బుడగవలే చనిపోతూ ఉన్నాం. ఆవిరి వంట వారం అయిపోతున్నాము. ఎప్పుడు వస్తుందో మనకు చావు, ఏం కథనో, ఏ క్షణమందు మనం మరణిస్తామో కూడా మనకు తెలియదు. కనుక అలాంటి స్థితిగతులలో మనము బ్రతుకుతూ మన దినాన్ని మనము ముందుకు కొనసాగిస్తూ ఉంటున్నటువంటి సందర్భంలో కనిపించే ఈ అందము కంటే కనపడని ఒక అందము నీకున్నది, దాన్ని బలపరుచుకొని దేవుడు తన మాటల చేత బలపరచడానికి ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మరొక మాటను చూసుకోవడానికి ఇష్టపడదాం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 15వ వచనం నుంచి మనము శ్రద్ధగా ఆలకించినట్లయితే, అక్కడ కూడా దేవుడు మంచి మాటల చేత దేవుడు మనల్ని బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 15వ వచనం నుంచి, ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చి సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవని వ్రాయబడి ఉన్నది. ప్రకటింపబడుచున్నటువంటి వారి యొక్క మనస్సును, వారి యొక్క మనసు ఎరిగినటువంటి దేవుడు, మనము సువార్తను ప్రకటించాలి, సువార్తను చెప్పాలి, సువార్తను బయటికి అందించాలి, ప్రజలకు తెలియపరచాలి అంటే అది ముందరనే సిద్ధపాటు కలిగినటువంటి జీవితం కలిగి ఉండాలి. అప్పుడే ఆ సువార్తను ఇతరులకు అందించే భాగ్యాన్ని మనకు కనబడుతుంది. లేకపోతే మనం అందియలేము. మంచిగా మనం డ్రెస్అప్ చేసుకొని, మనము ధనాన్ని కూర్చుకొని మంచి వాహనం ఎక్కి కూర్చుంటే రాదు. దేవుని వాక్యాన్ని ధ్యానించి, దేవుని యొక్క గ్రంథంలోని మాటలను పరిశీలన చేసి, ఏ సమయమున, ఏ కాలమున ఎటువంటి వారికి ఏ విధంగా బోధ చేయాలి అని మనము ముందుగానే ప్రిపరేషన్లో కలిగి ఉంటే, అలాంటి వారిని దేవుడు అంటున్నాడు, ప్రకటించు వారి పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై
ఉత్తమమైన వాటిని గూర్చి సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి. ఈ సువార్తను ప్రకటించే ప్రతి వారిని గురించి దేవుడు మాట్లాడుతూ వారి పాదములు సుందరమైనటువంటివి. ఎట్లా సుందరమైనటువంటివి? సిద్ధపాటు కలిగినటువంటివి కనుక. సబ్బు పెట్టుకొని కడుక్కుంటే కన్నె కనిపించే పాదాలను కాదు దేవుడు కన్నె ఉన్నాయంటున్నది, సుందరంగా ఉన్నాయి, అందంగా కనపడుతున్నాయి అంటున్నది కాదు. వాటి పని నిమిత్తము పరుగెడుతున్నటువంటి పాదాలు సుందరమైనటువంటివని దేవుడు, అందముగా కనపడుతున్నాయి నాకని చెప్పి దేవుడు అవి సుందరమైనటువంటివని దేవుడు వాటిని గురించి మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. మరొక మాటను చూసుకుందాం. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో కూడా దేవుడు మంచి మాటల చేత అక్కడ మనకు విభజించి మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం అర్థం చేసుకోగలిగితే మంచి మాటలు దేవుడు ఇక్కడ రాయించి పెట్టాడు. 3వ అధ్యాయం 1 నుంచి చూసుకుందాం. అటువలనే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. ఈ మాటను శ్రద్ధగా ఆలకించాలి మనం. ఎందుకంటే మీ ప్రవర్తన ఎట్లా ఉండాలి అంటే, మీ భర్త ఎడల మీరు ఏ విధంగా ఉండాలని అంటున్నాడంటే, అక్కడ మీ భర్త వాక్యాన్ని స్వీకరించని వాడుగా ఉండొచ్చు, త్రాగుబోతై ఉండొచ్చు, తిరుగుబోతై ఉండొచ్చు. కానీ ముఖ్యంగా మీ ప్రవర్తన, మీ అందము, సౌందర్యము ఏ విధంగా మీ ఎడల మీరు అమర్చుకోవాలని దేవుడు అంటున్నాడంటే, మీ అంతరంగం ముందున్నటువంటి సౌందర్యాన్ని బలపరచుకోండి. బహిరంగ కనపడే అందాన్ని కాదు, కానీ అంతరంగం ముందున్నటువంటి సౌందర్యమును, అందాన్ని మీరు బలపరచుకోవాలి. ఏ విధంగా అందాన్ని బలపరచుకోవాలి? అంతరంగం ఉన్నటువంటి ఆ మాటకు మనం చూసుకుంటే మళ్ళీ మొదటిని చూసుకున్నాము. అటువలనే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే, వాక్యానికి లోబడిన వారైతే, వారు భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన చూసి, చూడండి, ఎవరి పవిత్ర ప్రవర్తన? భార్యల యొక్క పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన, వాక్యము చెప్పకుండానే తమ భార్యల నడవడి వలన. భార్య నడవడి మంచిగా ఉండాలంటే అంతరంగం నుంచి రావాలి. అదే ఇక్కడ మనకు నేర్పిస్తున్నాడు ఆయన. నడవడి వలన రాబట్టవచ్చును. నువ్వు వాక్యం చెప్పాల్సిన అవసరం లే, బైబుల్ తెరిచి వాక్యం చదివి వినిపించాల్సిన అవసరం లే. నీ అంతరంగంలో ఉన్నటువంటి ఆ యొక్క భావాన్ని ముందర తీసి ఆయనకు కనపరిచినట్లయితే, నా భార్యను నేను ఎంత క్షోభ చేసినా, ఎంత కొట్టినా, ఎంత తిట్టినా కూడా ఎంత వినయముగా బ్రతుకుతూ ఉంది, భయం కలిగి జీవిస్తుంది నా భార్య అని మీ భర్తలు ఖచ్చితంగా వాక్యం చెప్పకుండానే మీ భర్తలు లోబడడానికి అవకాశం ఉంది. ఈ కార్యక్రమం మీరు చేయక, ఏ కార్యక్రమము? మీ భర్తల ఎడల మీరు భయం కలిగి జీవించక, విశ్వాసం కలిగి జీవించక మరి ఏం చేస్తారంట? ఇప్పుడు 3వ వచనము. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయును, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, వెలుపటి అలంకారము వెలుపటి అలంకారం అంటే ఇదో మనం
వస్త్రములు ధరించుకొనుట, జడలు అల్లుకొనుట, బంగారు నగలు పెట్టుకొనుట ఇవి అలంకారముగా ఉండక అంతరంగములో ఉన్నది ఒక అందాన్ని నువ్వు తీర్చిదిద్దే అవకాశం దేవుడు మనకిచ్చినాడు. నువ్వు దానికి అలంకరణ చేసుకొని దేవుడు మొదటగానే పైన 2-3 వచనాల్లో 2వ వచనం 1వ వచనంలో మాట్లాడినాడు. నువ్వు అంతరంగంలో ఉన్నటువంటి వాటిని భయపడి నువ్వు వినయం కలిగి పవిత్ర ప్రవర్తన కలిగి జీవించినట్లయితే నీ భర్త ఎంతటి వాడైనా సరే నీ ప్రవర్తన చూసి వాక్యం చెప్పకుండానే మారిపోవడానికి అవకాశం ఉంది అని చెప్పి దేవుడు తన వాక్యం చేత రాయించి ఉన్నాడు. మరి మనం ఏం చేస్తున్నామంట? అందుకే అంటున్నాడు 3వ వచనం నుంచి, ఆ స్థితిని మనం కలిగి జీవించక మనం ఏ విధంగా బ్రతుకుతున్నామంటున్నాడు అంటే 3వ వచనం నుంచి, జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయును, వెలుపటి అలంకారము నీకు అలంకారము కాక. చూడండి, వెలుపటి అలంకారము నీకు అలంకారము కాక ఉండకు, సాధువైనట్టు సాధువైనట్టును మృదువైనట్టునైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అంతరంగము స్వభావము, నీ అంతరంగంలో ఉన్నటువంటి స్వభావానికి నువ్వు అలంకరణ ధరించాలి. ఇది నేర్పుతున్నటువంటి భావం. మరి దేనికి మనము అలంకరణ చేస్తూ ఉన్నాము? ఇంతకీ అంతరంగంలో ఉన్నటువంటి దానికి మనము అలంకరణ చేస్తూ ఉంటున్నాము. బాహ్యం కనిపిస్తున్నటువంటి ఈ యొక్క అందానికి మనం అలంకరణ చేస్తూ ఉంటున్నామా? మనము ఒకసారి పరిశీలన చేసుకోవాలి. చూడండి, 4వ వచనాన్ని మరొకసారి చదువుకుందాము. మృదువైనట్టు సాధువైనట్టు గుణములను అక్షయ అలంకారములకు గల మీ హృదయపు అంతరంగ స్వభావము ఏ విధంగా ఉండాలంట? మీకు అలంకారముగా ఉండవలెను. అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండాలి. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. ఆ విధమైనటువంటి అంతరంగం ఉన్నటువంటి స్వభావము కలిగి జీవిస్తే అది దేవునికి విలువ కలది. అది దేవుడు మనలను ఇష్టపడేదిగా అడుగుతున్నాడు. 5వ వచనం, అటువలే పూర్వపు దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము ఏం చేసుకున్నారంట? తమ్మును తాము అలంకరించుకునేది. స్వపురుషులకు లోబడి జీవించి తమ్మును తామును అలంకరించుకునేది. ఏ విధంగా అలంకరించుకున్నారు? అబ్రహామును శారా గారు ఏమని పిలిచేవారు? నా యజమానుడా అని పిలిచేవారు. అబ్రహామును శారా గారు ఏమని పిలిచేవారు? నా యజమానుడా అని పిలిచేవారు. ఇప్పుడు ఏ విధంగా భూమి మీద పిలుపులు ఉంటున్నావో మనకు బాగా తెలుసు. డైరెక్ట్గా పేరు పెట్టి పిలిచిస్తున్నారండి భర్తల్ని, భార్యలు. ఇక్కడ శారా గారు దేవుడు రాయించినాడు ఆ మాటని. ఏమంటా అంటే, పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకునేది ఏ విధంగా? ఆ ప్రకారము శారాయి అబ్రహామును యజమానుడా అని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. అబ్రహామును దేవుడు ఆ దినాల్లో పరీక్షించినప్పుడు కనబడినటువంటి భార్య భర్తల్లో మంచి గుణగణాలను కనిపెట్టి చూసి ఇక్కడ రాయించడం జరిగింది. నా యజమానుడా అని పిలిచేది ఇప్పుడు డైరెక్ట్గా పేరు పెట్టి పిలుస్తున్నారు. కొంతమంది నిక్ నేమ్లతో కూడా పిలుచుకుంటున్నారు.
వారికి ఇష్టమైనటువంటి పేర్లతో. మరి పురుషుల ఎడల స్త్రీలు ఈ విధంగా, నేను పురుషులని విభజించి మాట్లాడడం లేదు, మరి స్త్రీలను నేను విభజించి మాట్లాడడం లేదు. కానీ ఎందుకంటే మన అంతరంగంలో ఉన్నటువంటి ఆ స్వభావానికి మనము అలంకారాలను ఏ విధంగా తోడ్పాటు చేసుకోవాలి, ధరించుకోవాలి అని మనం అర్థం చేసుకొని జీవించినట్లయితే మన అందము సౌందర్యమై దేవునికి ఇష్టకరమైనటువంటి జీవితాన్ని మనము జీవిస్తాము. కనుక ప్రభునందు ప్రియులారా, అందుకే ఒకనాడు జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు అంటారు, వివేకము లేని స్త్రీ ఎలాంటిదంటే ఎంత అందంగా ఉన్నా వివేకం లేకపోతే ఏం చేయాలి, అవివేకంగా బ్రతికితే ఏం చేయాలి. వివేకము కలిగి అంతరంగపు యొక్క స్త్రీని అంతరంగం నుంచి మనం వాటిని అలంకరించుకుంటూ మన స్వాభావికమైనటువంటి అలంకరిస్తూ మన జీవితాన్ని ముందుకు కొనసాగించినట్టయితే అప్పుడే ఆ దేవుడిచ్చినటువంటి ఆ జీవితానికి మనకు అర్థం ఉంటుంది. లేకపోతే మనము అవివేకముగా బ్రతికినామంటే, వివేకముగా బ్రతకగా అవివేకమైనటువంటి స్త్రీలు చూడండి, మనము అవివేకము లేని స్త్రీ, మంచి గుణగణాలు లేని స్త్రీ, ఎంత అందం ఉంటే ఏం లాభము? పురుషుడైనా సరే స్త్రీ అయినా సరే మనము వివేకం, మంచి ప్రవర్తనగా, చెడ్డ ప్రవర్తనలు కలిగి కాదు, మంచి ప్రవర్తన కలిగి మన గుణగణాలను చూసుకొని మనంతరికి మనం ఏం బ్రతుకుతూ ముందరికి కొనసాగించినట్లయితే దేవుడు అంతరంగం ఉన్నటువంటి అందాన్ని పరీక్షిస్తున్నాడని ఇక్కడ మనకు మంచి మాటల చేత దేవుడు మనకు నేర్పించి ఉన్నాడు. కనుక ప్రభునందు ప్రియులారా, మనము ఇలాంటి బయట కనపడే అందమే కాక మన లోపల కూడా అందాన్ని అమర్చుకునే అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. కనుక మనం ఆ విధమైనటువంటి అందాన్ని అలంకరించుకుంటూ మన జీవితాన్ని ముందరకు కొనసాగించుకోవాలని ప్రభు పేరట ఈ మాటలు మీకు చెబుతూ ముగిస్తూ ఉంటున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. మీ అందరికీ నా వందనాలు.